తెలుగు సినిమాలో రైటర్ టర్న్స్ డైరెక్టర్ల హవా నడుస్తుంది ప్రస్తుతం. రచయితలందరూ ఒక్కొక్కరుగా దర్శకులుగా మారిపోతున్నారు. అయితే మెగాఫోన్ పట్టే అవకాశం వచ్చిన రచయితలందరూ అప్పటిదాకా తాము ఎదుర్కొన్న ఇబ్బందులపై అసహనం వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు. సింహ సినిమా విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కొరటాల ఆవేదన వ్యక్తం చేయడం, తాను దర్శకుడిగా మారడానికి రచయితగా జరిగిన అన్యాయమే కారణమని చెప్పడం తెలిసిందే. ఇటీవలే మరో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు కూడా టాలీవుడ్లో రచయితలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించాడు. తాజాగా వక్కంతం వంశీ కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. దర్శకులు రచయితలకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పారు. తాను దర్శకుడిగా మారబోతుండడానికి కూడా ఇదే కారణం అన్నాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతాయి. ఆ సినిమాకి హీరో ఎవరో, దర్శకుడు ఎవరో, సంగీత దర్శకుడు ఎవరో అందరికీ తెలుస్తుంది, కానీ ఆ సినిమా రచయిత మాత్రం తెలియడం లేదు. ఆడియో ఫంక్షన్లో నీ పేరు చెప్పడం మర్చిపోయాను సారీ అంటారు దర్శక నిర్మాతలు. ఒక్కసారి రచయిత రాసిన కథను సగం మార్చేస్తారు. ఇదేంటని అడిగితే హీరో ఇలాగే కావాలి అన్నారు అని చెబుతారు. సినిమా సక్సెస్ అయితే కథ నాదే, రైటర్ మొదటి నుంచి తిరుగుతున్నాడు కాబట్టి క్రెడిట్ ఇచ్చాను అని డైరెక్టర్ హీరోకు చెబుతాడు. ఇలా చాలామందికి జరుగుతుంది. కాకపోతే ఒక్కో రచయితకు ఒక్కలా జరుగుతుంది. నా పనితనం గురించి అందరికీ తెలియాలి కాబట్టి డైరెక్షన్ చేయబోతున్నాను అని తాను దర్శకుడిగా మారాలి అనుకోవడానికి రీజన్ చెప్పాడు వంశీ. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో